మదర్ బేబీని చూసి చాలా హ్యాపీగా ఉండే మూమెంట్ అది. బేబీ వెయిట్ గురించి కానీ, బేబీ పుట్టిన తీరు గురించి కానీ, లేదా మదర్ మెంటల్ పీస్ ని చాలా మంది డిస్టర్బ్ చేస్తారు. ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. దట్స్ ట్రూ. యాక్చువల్లీ ఈ మధ్య పోస్ట్పార్టమ్ యాంగ్జైటీ ఎక్కువైంది. ఐ సీ ఆల్ మదర్స్ యాంగ్షియస్. మా బేబీ కలర్ తగ్గిపోయింది, ఫస్ట్ లో కలర్ ఉండేది. ఈ మధ్య పేరెంట్స్ మీరు అన్నట్టుగా గూగుల్ నాలెడ్జ్, ChatGPT సపోర్ట్ ద్వారా 90% పిల్లల్లో ఎక్కువ వచ్చేది వైరల్ ఇన్ఫెక్షన్స్. 10th క్లాస్ పిల్లాడు వెళ్ళి 8th క్లాస్ పిల్లల్ని చంపేయడం. పిల్లలు ఎందుకు ఇంత అగ్రెసివ్గా, అంత క్రిమినల్ మైండ్ సెట్తో ఎందుకు మారిపోతుంది? మోస్ట్ ఆఫ్ దీస్ కేసెస్ దట్ ల్యాక్ ఆఫ్ పేరెంట్స్ అండ్ ద చైల్డ్. పేరెంట్స్తో ఒక కనెక్ట్ లేనందువల్ల లేదా ఒక భయం వల్ల మల్టిపుల్ థాట్స్తో చాలా మంది పిల్లలు చెప్పుకో. ఫస్ట్ నుంచి మనం పిల్లలకి వాట్ ఇస్ గుడ్ టచ్, వాట్ ఇస్ బ్యాడ్ టచ్ అనేది నేర్పించాలి. పేరెంట్స్ అనేవాళ్ళు వాళ్ళతో క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి. ఓపెన్ డిస్కషన్ బై పేరెంట్స్ టు ద కిడ్స్ విల్ సాల్వ్ మెనీ ప్రాబ్లమ్స్. Today we have Dr. Srimukhi and Molu, pediatrician and neonatologist from Ankara Hospitals, Vijayawada, with Dr. Mona on Med Talk with Mona at Socialpost. Basically, I have చాలా questions ఉన్నాయి. As a mother of 11-year-old, నా దగ్గరే చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అండ్ మిగతా పేరెంట్స్కి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే యూ కెన్ మెన్షన్ ఇన్ ద DM. డాక్టర్ శ్రీముఖి విల్ అడ్రస్ ఇట్ ఫర్ ష్యూర్. సో నియోనటాలజిస్ట్ కాబట్టి పిల్లలు పుట్టిన దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. దెన్ సో చాలామంది పేరెంట్స్ ఫస్ట్ పిల్లలు పుట్టగానే వెయిట్ని బట్టి ఆ బేబీ హెల్త్ని డిసైడ్ చేసేస్తారు. చబ్బీగా పుడితే ఒక 3.5, 4 అలా పుట్టారు అంటే మా బేబీ చాలా హెల్దీ అని, లేదా 3 kgs కంటే కొంచెం తక్కువ పుడితే అసలు బేబీ వీక్ ఉందని చెప్పి వాళ్ళ జడ్జ్మెంట్స్ వాళ్ళు పాస్ చేసేస్తారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? నార్మలీ హెల్దీ వెయిట్ అంటే 2.5 to 3.5 kgs. యాక్చువల్లీ దానికన్నా హయ్యర్ సైడ్ ఉంటే వీ డోంట్ కాల్ ఇట్ హెల్దీ. అలాగే లోవర్ సైడ్ ఉంటే ఇట్స్ నాట్ హెల్దీ. బట్ దట్ కెన్ బి బికాస్ ఆఫ్ ఎనీ కండిషన్స్ ఇన్ ద మదర్. లైక్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ మదర్కి ఏమైనా డయాబెటీస్ ఉన్నా, బీపీ ఉన్నా, ఇలాంటప్పుడు లో బర్త్ వెయిట్ కానీ హై బర్త్ వెయిట్ కానీ పుట్టచ్చు. బట్ ఎస్, వెయిట్ ఎట్ బర్త్ డెఫినెట్లీ డిసైడ్స్ ద హెల్త్ ఆఫ్ ద బేబీ, బట్ చబ్బీనెస్ ఇస్ నాట్ హెల్దీ. దట్ డజంట్ మీన్ చబ్బీ చైల్డ్ ఉంటే హెల్దీ అని కాదు. అది జస్ట్ ఒక మిత్ మాత్రమే. మా బేబీ చాలా చబ్బీగా పుట్టింది హెల్దీ అనుకుంటారు. కానీ మదర్స్ డయాబెటిక్ ఉండి బేబీ మోర్ దాన్ 3.5 kgs పుట్టినప్పుడు అది యాక్చువల్లీ హై రిస్క్. లైక్ ఆ బేబీకి హైపోగ్లైసీమియా, షుగర్స్ తగ్గే అవకాశాలు ఉంటాయి. అండ్ ఫ్యూచర్ రిస్క్ ఆఫ్ ఒబెసిటీ, మెటబాలిక్ డిసీజెస్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో బేసికలీ ప్రాబ్లం ఏంటంటే మదర్ బేబీని చూసి చాలా హ్యాపీగా ఉండే మూమెంట్ అది. కానీ ఆ టైంలో చుట్టుపక్కల వాళ్ళు, ఇట్ క్యాన్ బి ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ ఆర్ ఎనీవన్ వచ్చి బేబీ వెయిట్ గురించి కానీ, బేబీ పుట్టిన తీరు గురించి కానీ, లేదా అది నార్మలా, సి సెక్షనా, డెలివరీ బేస్డ్ కానీ కమెంట్స్ పాస్ చేస్తూ ఆ మదర్ మెంటల్ పీస్ని చాలా మంది డిస్టర్బ్ చేస్తారు. ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. దట్స్ ట్రూ. యాక్చువల్లీ ఈ మధ్య పోస్ట్పార్టమ్ యాంగ్జైటీ ఎక్కువైంది. దట్ ఈస్ వాట్ ఐ అబ్జర్వ్ ఇన్ మై క్లినిక్ టూ. ఐ సీ ఆల్ మదర్స్ యాంగ్షియస్. ఆ ఫస్ట్ ఇయర్ ఆఫ్ పేరెంటింగ్లో ఐ సీ ఎవ్రీ మదర్ ఇస్ వెరీ యాంగ్షియస్. అండ్ మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ దే ఆస్క్ ఆర్ లైక్ మా బేబీ కలర్ తగ్గిపోయింది, ఫస్ట్లో కలర్ ఉండేది, మా చుట్టాలందరూ రంగు తగ్గిపోయింది అంటున్నారు, సోప్ ఏం యూస్ చేయాలి అని అడుగుతారు. ఇంకోటి, మా బేబీ పుట్టినప్పుడు వెయిట్ బాగుంది, 5th month దాకా చబ్బీగా ఉంది, ఇప్పుడు సన్నగా అయిపోతుంది, చబ్బీగా అవ్వటానికి ఏమన్నా మెడిసిన్స్ ఇవ్వండి. అండ్ మల్టిపుల్ సజెషన్స్ లైక్ మాటలు రావటానికి వసపోయండి, హనీ ఇవ్వండి, తేనె నాకిచ్చండి. And which is not right, which should not be done in less than 1 year, right? So ఈ సజెషన్స్ వల్ల చాలాసార్లు పిల్లలకి హామ్ జరగటం అండ్ కొన్నిసార్లు ఐసీయూలో అడ్మిట్ అవటం కూడా జరుగుతుంది. సో దట్ ఈస్ వై యాక్చువల్లీ నేను చాలాసార్లు ఈ మిత్ బర్స్టింగ్ రీల్స్ అని చేస్తాను నా పేజ్లో. ఆల్ దోస్ ఆర్ లైక్ from real experiences, real time experiences as a pediatrician and mom. So I see many parents, because of unsolicited advices,
పక్కింటి ఆంటీ 4 నెలకే బనానా స్టార్ట్ చేయాలనంది. సో, స్టార్ట్ చేశానని కొంతమంది చెప్తారు. దే కమ్ విత్ డయేరియా. కొంతమంది నీ పాలు సరిపోవట్లేదమ్మా అని పక్క నుంచి చెప్తూ ఉంటారు. సో, మదర్ ఫీల్స్ నా పాలు సరిపోవట్లేదు అని. దే స్టార్ట్ ఆవు పాలు స్టార్ట్ చేయి బేబీ బలంగా ఉంటదంటారు. ఆవు పాలతో అన్నెసెసరీ డయేరియాస్ వస్తాయి. కిడ్నీ మీద లోడ్ పడతది. ఫ్యూచర్ రిస్క్స్ ఉంటాయి. ఇవన్నీ తెలియక మదర్ ఆ యాంగ్జైటీ స్టేట్లో ఉన్నప్పుడు లిస్నింగ్ టు ఆల్ ద అన్సాలిటెడ్ అడ్వైజెస్ దే డెఫినెట్లీ ఫీల్ యాంగ్షియస్ అండ్ దే డూ దట్. దానివల్ల చాలా కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. జనరలీ ద పోస్ట్పార్టమ్ యాంగ్జైటీ వాట్ ఎవర్ విచ్ హ్యాస్ ఇంక్రీస్డ్ ఓవర్ డికేట్స్ అనిపిస్తుంది నాకు. లైక్ ప్రీవియస్లీ జనరేషన్ కన్నా ఇప్పుడు ఇట్ ఫీల్స్ లైక్ ఇంక్రీస్డ్. బేసికలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెగ్నెన్సీ ఈజ్ అ లాంగ్ టఫ్ జర్నీ. ఎస్, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇట్స్ It's అ a టఫెస్ట్ జర్నీ ఎవరైనా ఉమెన్స్ లైఫ్. డెఫినెట్లీ. తర్వాత బేబీ పుట్టిన తర్వాత హ్యాపీగా ఉండాల్సిన టైంలో అన్నెసరీ సజెషన్స్ కానీ స్ట్రెస్ కానీ అన్నెసరీ అడ్వైజెస్ Yes. అది ఫాలో అయితే వచ్చే కాంప్లికేషన్స్ని కూడా మదర్నే బ్లేమ్ చేస్తారు ఎస్, దట్స్ ట్రూ. కాదా? దట్స్ ట్రూ. అన్సాలిటెడ్ అడ్వైజెస్ ఒకటైతే ఆ పేరెంట్స్ నుంచి, గ్రాండ్ పేరెంట్స్ నుంచి, వీళ్ళ నుంచి. అండ్ అదర్ థింగ్ ఇస్ గూగ్లింగ్ ఆల్సో. Yeah, Nowadays, true. because of the unsolicited advices or because of this, they Google a lot and they think that is the right answer. They follow some advices and you can ask Google some questions. I don't say that's wrong. Because of love and certain fear, extent. mothers do that to certain extent. But don't treat your baby following Google. That is what I feel. It's better to get a professional advice. A simple Instead line, of you raise your baby instead Google raising your baby. yeah, that's true. Instead of Google raising, you raise your baby. Because treating the baby using Google advices it's definitely making mistakes and it's definitely leading in a bad way for ఈ baby. మధ్య చాట్ జీపీటీ హెస్ బికమ్ అ బెస్ట్ పాల్ ఫర్ Ah, ఎవ్రీవన్. yeah. Seriously. ChatGPT is also like that, like Googling, right? So it doesn't give you right advice for treatment. Maybe you can Google it for other things like which is the best diaper Yeah, true. available or something like that. But it's not like what medicine should I give for my That's child's cough. absolutely wrong. Child's cough. So I had one case last month. Like that child was around 2-year-old. She was brought to ICU. She was brought to my OPD when the child was unconscious. Like child was sedated. She was sleeping from long hours. When I asked the history, mother was telling me that she was using cough medicine from 1.5 months. 1.5 months. 1.5 months. And that cough medicine, I'll not mention the brand because I'm not allowed to, but that was being used almost for 1.5 months, which should not be used at that age. Oh my God. I asked her, why did you start? She was like, child is having cough. I Googled and so I started the cough medicine. And the baby was sedated. Of course, the child ended up better, but it's dangerous, right? Some medicines are dangerous, like unadvised cough medicines and antibiotic misuse. Yeah, true. Antibiotic misuse. సో ఇవన్నీ పక్కన పెడితే ఈ మధ్య పేరెంట్స్ వాళ్ళ బిజీ స్కెడ్యూల్స్ అని చెప్పొచ్చు, లేదా మీరు అన్నట్టుగా గూగుల్ నాలెడ్జ్ చాట్ జీపీటీ సపోర్ట్ ద్వారా ఏదైనా చిన్న చిన్న ఫీవర్స్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ అనిపిస్తే సొంతంగా యాంటీబయాటిక్ కోర్స్ స్టార్ట్ చేసేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఓకే, నార్మలీ యాంటీబయాటిక్ యూస్ అనేది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వస్తే వాడాలి మనం. కానీ 90% పిల్లల్లో ఎక్కువ వచ్చేది వైరల్ ఇన్ఫెక్షన్స్. సో వై ఆర్ వీ యూజింగ్ యాంటీబయాటిక్ ఫర్ అ వైరల్ డిసీజ్? అది ఎవరు పేరెంట్స్ ఆలోచించట్లేదు. జనరల్గా కామన్గా ఏమైపోయిందంటే జలుబు చేసిందా ఎమాక్సిక్లావ్ వాడేసేయండి, అంతే. దేంటి థ్రోట్ ఇన్ఫెక్షన్ వస్తుందా ఎజిథ్రోమైసిన్ వాడేసేయండి. ఈవెన్ ఫార్మసీ షాప్కి వెళ్తే కూడా వాళ్ళు ఇచ్చేస్తున్నారు, ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ లాగా ఇచ్చేస్తున్నారు. Yeah. కానీ మీరు వేరే కంట్రీస్లో చూస్తే లైక్ యూఎస్ కానీ యూకే కానీ ఆస్ట్రేలియాలో కానీ దే నెవర్ గివ్ యాంటీబయాటిక్స్ ఓవర్ ద కౌంటర్. ఇండియాలో మనకి ఈజీగా ఓవర్ ద కౌంటర్ యాంటీబయాటిక్స్ దొరుకుతాయి. సో దాని మిస్యూస్ వల్ల పిల్లలకి ఏమవుతోంది, రెసిస్టెంట్ బగ్స్ వస్తున్నాయి. జనరల్ నేను ఓపీలో చూస్తూ ఉంటా, అట్లీస్ట్ నేను వీక్ ఒక కేసు చూస్తా విచ్ ఇస్ లైక్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ which is resistant to all available antibiotics, only the rarest antibiotic which is the costliest and which is the last available antibiotic కి సెన్సిటివ్ వస్తుంది. సేమ్ అలాగే కొంతమందికి టైఫాయిడ్, అసలు టైఫాయిడ్ బగ్ అనేది ఈజీగా ట్రీటబుల్ అనుకుంటాం జనరల్గా, టైఫాయిడ్ బ్యాక్టీరియా అనేది.
కానీ దానికి కూడా రెసిస్టెన్స్ వచ్చినవి కూడా ఉన్నాయని రీసెంట్గా ఒక స్టడీలో చేశారు. అంటే అంత ఎక్సెస్ యూజ్ ఆఫ్ ఎక్సెస్ యూజ్ యాంటీబయాటిక్స్. ఆఫ్ యాంటీబయాటిక్ వల్ల ఉన్న బ్యాక్టీరియాకి రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. ఓకే. సో యాంటీబయాటిక్ అనేది కరెక్ట్గా ఉన్న కండిషన్కి అవసరమైనప్పుడు కాకుండా వాడితే డెఫినెట్లీ దానివల్ల మనం నష్టం చేస్తున్నాం. మన పిల్లలకే కాదు, దట్ ఈస్ వీఆర్ డూయింగ్ మన సొసైటీ అంతటికీ నష్టం చేస్తున్నాం. ఎందుకు అంటే అది యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ సొసైటీ అంతా వస్తుంది. అండ్ తర్వాత అసలు మనకేం యాంటీబయాటిక్స్ ఉండవు. ఇంకా రేర్ వన్నీ ఫైండ్ అవుట్ చేస్తూ ఉండాలి. సైంటిస్ట్ హ్యావ్ టు వర్క్ ఆన్ ఫైండింగ్ అవుట్ ద యాంటీబయాటిక్ ఫర్ దట్ బ్యాక్. అండ్ బ్యాక్టీరియా కూడా మనల్ని చంపేయడం స్టార్ట్ చేస్తుంది. వైరసే ఇప్పుడు ఒక విలన్ లాగా అనిపిస్తుంది, బ్యాక్టీరియాగా స్టార్ట్ అవుతుంది. సో అన్నెసరీ యాంటీబయాటిక్ యూసేజ్ అనేది తగ్గాలి. సో మీరు ఇప్పుడు చెప్పినట్టు ఈ రెసిస్టెన్స్ అనేది టెంపరవరీయా, పర్మనెంటా? ఇట్స్ లైక్ టెంపరరీ థింగ్ కాదు, ఇది పర్మనెంట్. ఫర్ సపోజ్ జలుబు దగ్గు వచ్చింది అనుకుందాం మా చైల్డ్కి, అది జస్ట్ వైరల్ అవుతుంది మోస్ట్లీ. 90 to 95% ఇట్ ఈస్ లైక్ వైరల్ ఇన్ఫెక్షన్. సో వెన్ what child requires is just a fever medicine to decrease his fever, a cold cough medicine to decrease his symptoms Yeah. based on the age group, and some hydration is what is required. But what we are doing, we just give popping antibiotic when it is not necessary. అప్పుడు ఏమవుతుంది, నార్మల్ కమెన్సల్స్ ఇన్ ద బాడీ కూడా చనిపోతున్నాయి. సో విచ్ ఆర్ హెల్ప్ఫుల్ బ్యాక్టీరియా కూడా చనిపోతున్నాయి. సో మన ఇమ్యూనిటీ అనేది లో అవుతుంది. అండ్ ఆ యాంటీబయాటిక్ మన బాడీకి యూజ్ అయిపోతుంది, లైక్ వీఆర్ గెటింగ్ రెసిస్టెన్స్ అగెయిన్స్ట్ ఇట్. నెక్స్ట్ టైం మనకు ఆ బ్యాక్టీరియా వచ్చినప్పుడు ఇట్ విల్ నాట్ ఆ యాంటీబయాటిక్కి పనిచేయదు. సో ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు అప్పుడు ఎజిథ్రోమైసిన్ ఇచ్చారు, ఇప్పుడు ఎజిథ్రోమైసిన్కి రెసిస్టెంట్ ఆర్గానిజం వచ్చేస్తుంది. బ్యాక్టీరియా విల్ బి ఇంటెలిజెంట్, ఓకే ఈ బాడీకి ఆల్రెడీ ఇది అలవాటు అయిపోయింది, నేను దానికి ఇమ్యూనిటీ తెచ్చుకుంటా అంటది. Yeah. ఇప్పుడు ఫర్ సపోజ్ మనం జనరల్గా చూడాలంటే మస్కిటో రెపెలెంట్స్, ఏ మస్కిటో రెపెలెంట్ యూస్ చేసినా పని చేయట్లేదు ఈ అస్సలు రోజుల్లో, పనిచేయట్లేదు. పని చేయట్లేదు. ఎందుకు అంటే దే గాట్ రెసిస్టెన్స్. సో అలాగే మన బాడీ ఏ యాంటీబయాటిక్కి పని చేయదు, అన్ని యాంటీబయాటిక్కి రెసిస్టెన్స్ వస్తుంది. రెసిస్టెన్స్ వస్తే ఇంకా ఏం మిగులుతాయి మనకి? Yeah. మనం ఇదివరకు ఎంత రేర్గా యూస్ చేసేవాళ్ళం ఎజిథ్రోమైసిన్ అనేది. ఇవన్నీ ఎప్పుడు కొన్ని ఎటిపికల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి ఆర్ ఎటిపికల్ బగ్స్ ఉన్నాయంటే దెన్ వీ యూస్ టు యూస్. ఇప్పుడేంటి, జలుబు దగ్గు వస్తే పాప్ చేస్తున్నారు. దట్ ఈస్ వై యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ఇస్ డేంజరస్ అండ్ ఇట్స్ పర్మనెంట్ అండ్ లాంగ్ టర్మ్. Okay. It's affecting our future generations. It's leaving our future generations with no antibiotics. అలా అయితే ఇప్పుడు మార్కెట్లో చాలా ప్రోబయోటిక్ ప్రమోషన్స్ జరుగుతున్నాయి. Yes. అండ్ దెన్ ఇదివరకు అంటే న్యాచురల్గా మనకి మజ్జిగ, పెరుగు అంటే ప్రోబయోటిక్. Yes. కానీ ఈ మధ్య ఏంటంటే బ్రాండ్ నేమ్స్ మెన్షన్ చేయకూడదు కాబట్టి ఐఎమ్ నాట్ మెన్షనింగ్. Yeah. సో ఇప్పుడు ఈ మార్కెట్లో వచ్చే ప్రోబయోటిక్స్ పిల్లలకి ఎంతవరకు కరెక్ట్ అంటారు? Yeah. As you టీవీలో వచ్చే ప్రమోషన్స్ చూసి చాలామంది పేరెంట్స్ డాక్టర్ అడ్వైస్ లేకుండా దే స్టార్టెడ్ యూజింగ్ ఇట్. అవును. యాక్చువల్లీ ప్రోబయాటిక్ డ్రింక్స్ చాలా కలర్ఫుల్గా ఉంటాయి. పేరెంట్స్ కూడా చాలామంది అడుగుతూ ఉంటారు, నేను 1 year నుంచి ఈ ప్రోబయాటిక్ డ్రింక్ వాడుతున్నాను మేడం, నాకు సూపర్ మార్కెట్లో కనిపించింది, నాకు పక్కన పేరెంట్స్ చెప్పారు చాలా మంచిది హెల్త్కి అని చెప్పి నేను యూస్ చేస్తున్నా, మా బేబీ ఇమ్యూనిటీ కూడా బాగుంది అని చెప్తూ ఉంటారు చాలామంది. సైకలాజికల్ చాలామంది. కానీ జస్ట్ లెట్స్ గెట్ ఇన్ టు ద ఇంగ్రీడియంట్స్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఇట్. సో మీరు వెనకాల తిప్పి చూస్తే దానిలో షుగర్ ఉంటుంది. It's loaded with sugar. Okay, it's very sweet. Children will love it because, and it's colorful. To make it attractive, I think the brands are making it attractive to the child. Colorful. Okay, they add colors. That's another thing. And the other thing is, probiotics anevi natural bacteria which are present in our guts, which help in digestion, which help in immunity, which help in our growth and development, which help in our growth and development of the child. అవి న్యాచురల్ ఫుడ్స్ నుంచి, బ్రెస్ట్ మిల్క్ నుంచి వస్తాయి. వై డూ వీ నీడ్ టు, అండ్ దే ఆర్ వెరీ మచ్ స్ట్రెయిన్ స్పెసిఫిక్. లైక్ ఇప్పుడు మేము కూడా డయేరియా వచ్చింది అంటే వీ గివ్ ప్రోబయాటిక్ and that's proven. And if there are some diseases like in some allergies or some thing, we have probiotics. Like colic to mother baby suffer avutundi, colic to baby suffer avutundi, we give some probiotics, but they are strain specific. That is scientifically studied probiotics konne unnai.
లైక్ డయేరియా వస్తే ఒక స్పెసిఫిక్ స్ట్రెయిన్ ప్రోబయాటిక్ ఇవ్వాలి, కోలిక్ వస్తే ఒక స్పెసిఫిక్ స్ట్రెయిన్ ప్రోబయాటిక్ ఇవ్వాలి, ఇఫ్ చైల్డ్ హ్యాస్ ఎలర్జీ ప్రాబ్లమ్స్ ఒక స్పెసిఫిక్ స్ట్రెయిన్స్ ప్రోబయాటిక్ ఇవ్వాలి. అండ్ కొన్ని డిసీజెస్లో ఇట్ ఇస్ ప్రూవెన్ ఆ స్పెసిఫిక్ స్ట్రెయిన్ ఇవ్వాలి అని. బట్ మార్కెట్లో సో కాల్డ్ లేబుల్డ్ ప్రోబయాటిక్స్ ఏదైతే సెల్ చేస్తున్నారో దే డోంట్ హ్యావ్ అ స్పెసిఫిక్ స్ట్రెయిన్ probiotic which is good for the health. So I always say parents to consult your healthcare professional before using a probiotic and prefer natural foods. And it's not necessary when the child is healthy, hale, active. It is not necessary to give a market brought or store bought probiotic. You can just give natural foods at home. Breast milk is a good probiotic. Natural probiotics like curd, buttermilk. You can give natural probiotics like curd, buttermilk, idli, dosa. All these fermented foods has natural probiotics, and we are doing that from decades. Yeah. So why do we require store-bought probiotics? Poor parents. Actually, Yeah. ఆ ప్రమోషన్స్ చూసి దే గెట్ క్యారీడ్ అవే. Carried away. పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు చెప్పారని లేదా టీవీలో యాడ్ చూసి Yeah, దే they థింక్ do దట్ ఓకే దానివల్ల వాళ్ళ బేబీకి ఇంకా మంచి జరుగుతుందని జరుగుతుందని అనుకుంటారు. చేస్తారు. Giving child foods with probiotic and prebiotic is very important because that forms a symbiotic, like a good action. Okay. So what is pro and prebiotic is? Probiotic అంటే ఇందాక చెప్పినట్టు గుడ్ బ్యాక్టీరియా, ప్రీబయాటిక్ అంటే ఇట్స్ లైక్ ఎ ఫర్టిలైజర్ టు దట్ ప్రోబయాటిక్. అంటే ఆ Okay. బ్యాక్టీరియాకి ఫుడ్ అంటే ఏం లేదు, ఫ్రూట్స్, వెజిటబుల్స్, పల్సెస్ వీటిల్లో ఉన్న ఫైబర్ helps in this helps in growing this bacteria, good bacteria in the gut. Okay, so combining this is important, like just giving curd Balance. with giving curd with a mango or giving curd with banana itself is a probiotic prebiotic combination. Easy and tasty. Yeah, easy and tasty and natural. Yeah. సో మీరు ఇందాక మెన్షన్ చేసినట్టు కమింగ్ టు ద బ్రెస్ట్ మిల్క్, Yeah. దీస్ డేస్ యంగ్ మదర్స్ కొంతమంది హ్యాపీగా బ్రెస్ట్ ఫీడ్ చేయగలుగుతున్నారు, కొంతమంది డ్యూ టు దైర్ ఓన్ పర్సనల్ రీజన్స్, క్యాన్ బి కెరియర్ ఆర్ లైక్ ఎనీ అదర్ స్ట్రెస్, ద ల్యాకింగ్ ద మిల్క్ లైక్ ద సఫిషియంట్ మిల్క్. సో పిల్లలకి సరిపడా మిల్క్ రానప్పుడు దే ఆర్ గోయింగ్ ఫర్ ఆల్టర్నేటివ్ ఫార్ములాస్ అండ్ ఆల్. సో అలాంటి కేసెస్లో హౌ టు బ్యాలెన్స్ ద చైల్డ్స్ హెల్త్? యా, బేసికలీ బ్రెస్ట్ మిల్క్ అనేది అందరూ ఏమనుకుంటారంటే ఫస్ట్ నేను రెగ్యులర్లీ పేషెంట్స్ని చూస్తూ ఉంటాను కదా, లైక్ పేరెంట్స్ న్యూ మామ్స్ని చూస్తూ ఉంటాను. దే థింక్ ఇట్స్ అ న్యాచురల్ థింగ్, ఇట్ విల్ కమ్ ఆన్ ఇట్స్ వే. అంటే Yeah. దెర్ ఇస్ నో ప్రాక్టీస్ నీడెడ్ ఆర్ దెర్ ఇస్ నో నాలెడ్జ్ నీడెడ్ అనుకుంటారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ ద అంటే వెన్ అదర్స్ సే దట్ నీకు బ్రెస్ట్ మిల్క్ ఫీడ్ చేయడం రావట్లేదు, నీకు మిల్క్ రావట్లేదు అనగానే మదర్స్ ఫస్ట్ డిప్రెస్ అయిపోయి దే స్టాప్ ఫీడింగ్, దే ఎవరో థింక్ అక్కర్లేదు, ఫీడింగ్ ఎవ్రీ రావట్లేదు. యంగ్ మదర్ లైఫ్ లో ఇద్దరు చాలు, 2 women are enough, like one is mother and one is mother-in-law. Yeah. These 2 are enough. Yeah, that I They agree. think That I that agree. వాళ్ళే పిల్లల్ని కన్నారు, వాళ్ళే పెంచారు, వాళ్ళకే అన్నీ తెలుసు అనుకుంటారు. అటు పీడియాట్రిషియన్ చెప్పేది వినరు, ఇటు గైనిక్ చెప్పేది వినరు. వినరు. అండ్ వాళ్ళు యాక్చువల్లీ ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే వాళ్ళకి 30 ఏళ్ళు అయ్యింది, Ah. వాళ్ళకి 25 to 30 years అయింది. దే డోంట్ నో ద ప్రాసెస్ ఆఫ్ బ్రెస్ట్ మిల్క్, దే ఫర్గాట్. Yeah. అంటే వాళ్ళు ఇచ్చుండొచ్చు ఫీడింగ్ అప్పుడు, కానీ మనం 30 years బ్యాక్ థింగ్స్ గుర్తుండవు కదా. అప్పటి డైట్ వేరు, అప్పటి అప్పుడు పరిస్థితులు వేరు. అండ్ అదే కాదు, ఫస్ట్ 3 days ఏ మదర్కి మిల్క్ రావు. ఇట్ విల్ బీ Yeah. లైక్ 1 ml, 5 ml, 7 ml మ్యాక్స్, బికాస్ ద సైజ్ ఆఫ్ ద స్టమీ ఈజ్ ఆల్సో లైక్ అ చెర్రీ in the first 3 to 5 days. Yeah. Till 5 days of age. So you just need to give the babies that suck on the breast ante. అలా చీకిస్తుంటే పాలు వస్తాయి. That impulse will be generated in mother. That hormones will Yeah. come and the mother will have good secretions. But first నీకు అసలు పాలు రావట్లేదు, మాకు చాలా చాలా వచ్చేసేవి, సో నీకు రావట్లేదు అనగానే ఫస్ట్ ఆ మదర్ గోస్ ఇన్ టు అసలు ఆ డిప్రెషన్. హైప్ మామూలుగా ఉండదు. యా, సో నా ఉద్దేశంలో వాట్ ఐ ఫీల్ ఇస్ nowadays we are all educated, we are all working women, but I feel you need to take that breastfeeding sessions before while you're pregnant itself. Maybe your 8th 9th month pregnancy, it would be a good thing that will make your breastfeeding practice easy and breastfeeding possible and sustainable in a long run. So అప్పుడు మదర్కి ఏంటంటే లైక్ ఎలా బేబీని పట్టుకోవాలి వస్తుంది, ఎలా బేబీని ల్యాచ్ చేయాలి, వాట్ ఈస్ అ గుడ్ ల్యాచ్, వాట్ ఈస్ అ బ్యాడ్ ల్యాచ్. ఓకే, ఫస్ట్ 3 days నాకు పాలు రావు, నేను చీకిస్తూ ఉంటే నాకు స్లోగా పాలు వస్తాయి, ఇంక్రీజ్ అవుతాయి, ఇవన్నీ తెలియాలి అంటే మదర్కి
Mother should have a knowledge about breastfeeding, and that is when practice, next comes practice. So then after that, mother have to practice it. For the first 1 week it will be a practice session. Yeah. Me being a pediatrician and mom of two, even I had difficulty feeding my first child. Like it took me 2 weeks to figure it out, because that happens. I'm telling you. See, But personal since I have a experiences are knowledge, always different. yeah, since I have a knowledge about it, I could do it, and I could wait for that not introduction of formula and all. But yeah, in if breast milk is not there, it's not end of life, and you need not be guilty about it also, because And you we don't have have. to think that you're a bad mom. Yeah, you don't have to think that you're a bad mom. That happens. Sometimes genetic factors affect, sometimes psychological factors affect, sometimes the other issues in the families affect. Yeah. So you need not feel bad about it. You can go for the alternative feeding. There are many best formulas available enough, which are almost at par to breast milk. But I know breast milk is the best, but we have alternative formulas also. But I don't advise cow milk. Okay. Because I see this often. Why formula? It is better. Cow milk better కదా ఫార్ములా కంటే. కౌ మిల్క్ ఇస్తే మేము ఇదివరకు ఆవు పాలు ఇచ్చేవాళ్ళం అని చాలామంది చెప్తూ ఉంటారు. కానీ ఆవు పాల వల్ల కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయి, ఆవు పాలకి ఎలర్జీస్ వస్తాయి, ఆ చైల్డ్కి అన్నెసెసరీ ఇమ్యూన్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. సో ఇంట్రడ్యూసింగ్ cow milk less than 1 year is not advised. Okay. Better to go for a formula when you don't have breastfeeding. సో ఎలర్జీ గురించి మాట్లాడారు కాబట్టి యాజ్ అన్ ఎలర్జీ స్పెషలిస్ట్ మీరు ఏం అడ్వైస్ చేస్తారు యంగ్ పేరెంట్స్కి? ఆ పలానా పిల్లలకి ఫుడ్ ఎలర్జీ కానీ లేదా ఇంకేదైనా ఎలర్జీస్ ఉన్నాయో ఎలా గుర్తించవచ్చు అంటారు? ఓకే. సో పిల్లలకి సాలిడ్స్ మనం స్టార్ట్ చేసేది అరౌండ్ 6 months. సో ఆ 6 months అప్పుడు మనం సాలిడ్ స్టార్ట్ చేసేటప్పుడు వెనెవర్ యూఆర్ ఇంట్రడ్యూసింగ్ ఎనీ ఫుడ్, లుక్ ఫర్ దీస్ 3 things. లైక్ పిల్లలకి ఏమైనా స్కిన్ మీద ఎలర్జీ వస్తుందా ఒక ఫుడ్ పెట్టిన వెంటనే, అండ్ పిల్లలకి ఏమైనా మోషన్లో రక్తం పడుతుందా, అండ్ పిల్లలు ఏమైనా పర్సిస్టెంట్గా వామిటింగ్ చేస్తున్నారు ఒక ఫుడ్ పెట్టగానే, దట్ మీన్స్ ఫుడ్ ఎలర్జీ ఈస్ దేర్ ఫర్ దట్ ఫుడ్ అని చెప్పి. ఇట్స్ బెటర్ నోటింగ్ ఇట్ డౌన్, బికాస్ మోస్ట్లీ ఫుడ్ ఎలర్జీస్ కెన్ బి డయాగ్నోస్డ్ బై ఓరల్ ఎలిమినేషన్ టెస్ట్. అంటే మనం పెట్టాక రియాక్షన్ వస్తే దాన్ని ఫుడ్ ఎలర్జీ అంటాం. Okay. అండ్ దట్ ఈస్ ద వే వీ డయాగ్నోస్. There are less specific tests. Not there are tests, skin prick test is there, but there are less specific tests. సో అంటే దాని స్పెసిఫిసిటీ కన్నా ఫుడ్ పెట్టి దానికి ఎలర్జీ వచ్చిందంటే ఇట్స్ కన్ఫర్మ్ దట్ ద చైల్డ్ ఇస్ ఎలర్జిక్ టు దెమ్. ఓకే, దిస్ ఇస్ హౌ వి సీ ఫర్ ఎలర్జీస్. కానీ ఫుడ్ ఎలర్జీస్ పిల్లలకి రాకూడదు. అండ్ ఫ్యామిలీ హిస్టరీలో ఫుడ్ ఎలర్జీస్, ఆస్తమా ఎలర్జీ ఉంది, అండ్ ఎలర్జిక్ రైనైటిస్ ఉంది పేరెంట్స్కి అన్నప్పుడు దేర్ ఆర్ ఛాన్సెస్ దట్ పిల్లలకి ఎలర్జీస్ వచ్చే, ఎటోపీ వచ్చే, బికాస్ ఎలర్జీస్ 30-40% హెరిడిటరీ. ఓకే, సో అలాంటప్పుడు వచ్చే ఛాన్సెస్ ఉన్నప్పుడు ఎర్లీ ఇంట్రొడక్షన్ ఆఫ్ ఎలర్జిక్ ఫుడ్స్ ఇస్ ఇంపార్టెంట్. చాలామంది ఏమనుకుంటారంటే లెస్ దాన్ 1 year అమ్మో ఇవేం పెట్టొద్దు, మా ఫ్యామిలీలో ప్రాన్ ఎలర్జీ ఉంది, షెల్ ఫిష్ ఎలర్జీ ఉంది, పీనట్ ఎలర్జీ ఉంది, సో అసలు పిల్లలకి మా అబ్బాయికి నేను ఇవేం పెట్టను, వాళ్ళ నాన్నకు ఉంది సో పెట్టను అనుకుంటారు. కానీ ఎర్లీ ఇంట్రొడక్షన్ చేయటం వల్ల పిల్లలకి ఫుడ్ ఎలర్జీస్, ఆ పర్టికులర్ ఫుడ్ ఎలర్జీస్ రావు అని స్టడీస్లో ప్రూవెన్. ఓకే. లైక్ ఇప్పుడు పీనట్స్, ఈ నట్స్ ఏదైనా మనం 6 to 9 months అప్పుడు కనుక ఇంట్రడ్యూస్ చేస్తే ఫుడ్ ఎలర్జీస్ రాకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఆ పిల్లలు సెన్సిటైజ్ అవుతారు, వాళ్ళ బాడీకి అలవాటు అవుతుంది ఎర్లీగానే. సో అప్పుడు వాళ్ళకి ఎలర్జీస్ తక్కువ. దట్స్ అ గుడ్ థింగ్ యాక్చువల్లీ. యా, సో ఇంట్రడ్యూసింగ్ ఇస్ బెటర్, బట్ ఎప్పుడు హోల్ నట్స్ అలా ఇంట్రడ్యూస్ చేయకూడదు. నట్స్ అనేవి ఎందుకంటే చోకింగ్ రిస్క్ ఉంటుంది. ఎప్పుడు పౌడర్ ఫామ్లో కానీ నట్ బటర్ ఫామ్లో కానీ పిల్లలకి ఇంట్రడ్యూస్ చేయాలి. అండ్ ఇఫ్ సపోజ్ అవి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు పిల్లలకి ఇందాక నేను చెప్పినట్టు సిమ్టమ్స్ వస్తే దెన్ యూ హ్యావ్ టు స్టాప్. బట్ ట్రై ఎర్లీ. ఎస్, బట్ ట్రై అయితే మాత్రం 6 to 9 months అప్పుడు చేయాలి. దట్ హెల్ప్స్ ఇన్ ప్రివెంటింగ్ ఫుడ్ ఎలర్జీస్. సో ఫుడ్ ఎలర్జీస్ కాకుండా చాలామంది పేరెంట్స్కి ఒక భయం ఉంటుంది. ఇంట్లో పెట్స్ ఉంటే ఆ పెట్ ఫర్ వల్లే వాళ్ళకి తుమ్ములు దగ్గులు వస్తున్నాయి, ఊరికే అందువల్లే సిక్ అవుతున్నారు అని చెప్పి ఒక భయం ఉంటుంది. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? యా, డాగ్ అండ్ క్యాట్ ఎలర్జీస్ ఆర్ ట్రూ. లైక్ దే ఉంటాయి. చాలామంది పిల్లలకి, పేరెంట్స్కి, పెద్దవాళ్ళకి కూడా డాగ్ అండ్ క్యాట్ ఎలర్జీస్ ఉంటాయి.
కానీ సర్ప్రైజింగ్ స్టడీ ఏంటంటే ఇది సేమ్ లెస్ దాన్ 1 ఇయర్ కనుక బేబీకి కనుక బేబీతో పాటు ఒక డాగ్ కానీ, క్యాట్ కానీ ఉంది అంటే అంటే హోమ్ గ్రోన్, నాట్ అ ఓకే. స్ట్రీట్ వన్ ఓకే. అండ్ ఫుల్లీ వ్యాక్సినేటెడ్ డాగ్. దెన్ అండ్ వెల్ హైజీనిక్. వెల్ హైజీనిక్ అండ్ ఫుల్లీ వ్యాక్సినేటెడ్ డాగ్ ఉంది అంటే ఆళ్ళకి ఎలర్జీస్ వచ్చే ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయి అని చాలా స్టడీస్ ఉన్నాయి. సో రేజింగ్ అ చైల్డ్ విత్ అ డాగ్ ఆర్ పెట్ ఇస్ అడ్వైజబుల్ యాక్చువల్లీ అకార్డింగ్ టు మెనీ స్టడీస్ ఇన్ ఎలర్జీ. Because I mean, like my personal thing, like నాకు డాగ్స్ అంటే చాలా ఇష్టం. సో ఐ ఆల్వేస్ లైక్ ఐ చూస్ టు హ్యావ్ ఎ డాగ్. సో వెన్ ఐ వాజ్ లైక్ క్యారింగ్ పిల్లలు పుట్టాక డాగ్స్ ఉండకూడదు, పడదు, అది ఇది అని చెప్పేసి there was a lot of fear in the family. Okay, okay. So actually, whenever you're raised, yeah, there's a new. Whenever a baby is being born, yes, this is a common question in the family, common discussion. One thing is setting limits for the dog is important Yeah, because true. sometimes dog bite the baby, lick and everything. And the Rare other thing, unfortunate yes, experiences. experiences. And other thing, being sure about the vaccination of the dog is very important because you have to vaccinate the dog for rabies. We see nowadays many rabies deaths and all because many neglect that disease. And cleanliness of the dog is important. But exposing the child in less than 1 year prevents allergies, as I said before. Yeah. But you have to be careful also. It is setting limits with love. పేరెంటింగ్లో డైట్, మెడికేషన్ అన్నీ పక్కన పెడితే నెక్స్ట్ ఉన్న పెద్ద భయం, మేం గుడ్ పేరెంట్సా కాదా? ఇఫ్ ఐమ్ టూ హార్డ్ ఆన్ మై కిడ్, లైక్ ఎక్కువ డిసిప్లిన్ లైన్స్ డ్రా చేసి ఇది చేయి, అది చేయి, ఇది చేయకు, అది చేయకు అంటే ఐమ్ ఎ బ్యాడ్ మామ్ ఆర్ ఎ బ్యాడ్ డాడ్. Definitely not. లేదా అడిగిందల్లా కొనిచ్చేసి, కావాల్సిందల్లా చేసేసి, నచ్చిందల్లా దగ్గరికి తీసుకెళ్ళి పెట్టేస్తే am I being a good mom or a bad mom? ఈ క్వశ్చన్ ప్రతి పేరెంట్ మైండ్లో ఉంటుంది. Yeah. ఫ్యూ ఎక్స్ప్రెస్, ఫ్యూ డోంట్ ఎక్స్ప్రెస్. Yeah. సో ఆ కన్ఫ్యూజన్లో వాళ్ళే చాలా స్ట్రగుల్ అయిపోతుంటారు. సో అలాంటి పేరెంట్స్కి మీ అడ్వైస్? Yeah. Actually, that's a nice question. అండ్ పేరెంటింగ్ స్టైల్ ఈ మధ్య పేరెంటల్ యాంగ్జైటీ బాగా ఎక్కువైపోయింది. చాలా. లైక్ మేబీ అడ్వైస్ ఫ్రమ్ ద అదర్స్ ఆర్ గూగుల్ చేసేసి చూసుకొని నేను Comparison. చేయటం అండ్ కంపారిజన్. యా, స్కూల్స్ దగ్గర పియర్ ప్రెషర్, కంపారిజన్, వేరే మామ్స్తో కంపేర్ చేసుకోవటం, లేకపోతే పిల్లల్ని వేరే వాళ్ళతో కంపేర్ చేయటం, ఇవన్నీ ఎక్కువైపోయినాయి. వాట్ ఐ ఫీల్ ఇస్ పేరెంటింగ్ ఇస్ నెవర్ పర్ఫెక్ట్. అంటే లైక్ యూ కెన్ నెవర్ బీ అ పర్ఫెక్ట్ పేరెంటింగ్ అంటూ ఏం ఉండదు, పర్ఫెక్ట్ పేరెంటింగ్ అంటూ ఉండదు. బట్ వాట్ వీ కెన్ డూ ఇస్ జెంటిల్ అథారిటేటివ్ పేరెంటింగ్. అంటే బీయింగ్ లవ్, ఐ మీన్ షోయింగ్ ద లవ్ బట్ సెట్టింగ్ ద బౌండరీస్. కానీ పిల్లలు కూడా అలాగే ఉన్నారు. యా, యాక్చువల్లీ దట్స్ నెసెసరీ. Yeah. అంటే వీ హ్యావ్ టు బీ వార్మ్ అండ్ లవ్. I mean, we should show our love and we should be warm to our children, but we should set boundaries. It doesn't mean that you give everything whatever they ask for. They'll land in pampering trap, which is like మీరు అడిగిందంతా ఇచ్చారనుకో, నెక్స్ట్ దానికోసం ఇంకా కొంచెం టాంట్రమ్స్ త్రో చేస్తారు, అంతే. ఎప్పుడు ఏడుస్తూ ఫస్సీగా ఉంటూ ఇది చేస్తే ఇది ఇసికిస్తూ. వస్తుంది అన్న క్లారిటీ Yeah, వస్తే చాలు. చాలు, ఇంకా ది విల్ ఫాల్ ఇన్ టు దట్ ట్రాప్ అనమాట. సో Yeah. ఇట్స్ లైక్ నో, నేను ఇవ్వను ఇప్పుడు, నీకు అది అవసరం లేదు అని చెప్పటం కూడా ఉండాలి. లైక్ యూ హ్యావ్ టు సెట్ ద బౌండరీ, బట్ యూ షుడ్ డూ దాట్ విత్ లవ్. యూ షుడ్ నాట్ బీ లైక్ ఐ విల్ బీ లౌడ్ యాజ్ ప్రీవియస్, కొట్టేద్దాం లేకపోతే తిట్టేద్దాం ఆగుతారు అనేది మళ్ళీ కరెక్ట్ కాదు. యూ హ్యావ్ టు షో దెమ్ లవ్ అండ్ వార్మ్త్, బట్ యూ హ్యావ్ టు సెట్ ద బౌండరీస్ ఎట్ ద సేమ్ టైమ్. And sometimes, you know, we ourselves start comparing our children, which we should never do with our children. Like we say, వాడికి ఫిజిక్స్లో నీకన్నా ఎక్కువ మార్క్స్ వచ్చినాయిరా, నీకెందుకు రావట్లేదు, మనం But అన్నీ every ప్రొవైడ్ child is చేస్తున్నాం. different in their own way. Yeah, and other thing that will make the child lose their confidence. They lose their confidence. Either you celebrate their efforts, not the results. అంటే వాళ్ళు చేసిన ప్రయత్నాన్ని, నువ్వు రాత్రంతా చదివినట్టున్నావు, లేకపోతే నిన్న చదివావు, యా నీకు మంచి మార్క్స్ వచ్చినాయి, మేబీ ఫైండ్ అవుట్ యువర్ మిస్టేక్స్, నెక్స్ట్ టైం బెటర్ చేయొచ్చు, ఆర్ స్టాప్, ట్రై టు ఫైండ్ అవుట్ దేర్ యూనిక్నెస్, నో, ట్రై టు ఫైండ్ ద స్ట్రెంగ్త్ ఇన్ యువర్ చైల్డ్ అండ్ దెన్ ట్రై టు ఎంకరేజ్ దట్. అది నా కంపారిజన్ గురించి నా ఫీలింగ్.
అండ్ సమ్ మామ్స్ మోస్ట్లీ ఐ సీ దేసే మా అమ్మాయికి చాలా సిగ్గు మేడం, మా అమ్మాయి స్టేజ్ మీద చెప్పదు, మా అమ్మాయి సిగ్గు మేడం ఎవరితో మాట్లాడదు, ఇలా మాట్లాడుతూ ఉంటారు. మనమే మన పిల్లల్ని లేబుల్ చేసేస్తున్నాం. వాడికి సిగ్గు ఎక్కువ, వాడి చేయలేడు, లేకపోతే తను వాడికి ఇలా ఇది చేత కాదు, ఆ! ఇది రాదు, చేత ఇది కాదు, చేయడు. రాదు అని లేబుల్ చేసేస్తాం. ఇంకా మనం లేబుల్ చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా అలాగే అయిపోతారు. ఎఫర్ట్ వాళ్ళు పెట్టడమే అనుకుంటారు మానేస్తారు. నేనంతే, నేను షైయే, నేను ఓకే. ఇంతే అనుకుంటారు. వీ హ్యావ్ టు స్టార్ట్ యూజింగ్ లైక్ వర్డ్స్. లేదు, యు ఆర్ స్ట్రాంగ్, యూ కెన్ డూ ఇట్. నువ్వు ఎవరికైనా గొడవైంది, యు ఆర్ కైండ్ ఇనఫ్ టు స్టాప్ దట్. అలా కొంచెం పాజిటివ్ వర్డ్స్ యూజ్ చేయడం వల్ల ఇట్ విల్ హెల్ప్. ఆ ట్రాప్‌లో పడకూడదు. అండ్ ఇంకో అన్నిటికన్నా మెయిన్ ఏంటంటే అందరూ ఫ్యామిలీలో ఒకటే మాట మీద ఉండాలి. సో పిల్లలు ఎంత మ్యానిపులేటివ్ అంటే అంత మ్యానిపులేటివ్. లైక్ అమ్మ ఇప్పుడు దగ్గర నెగ్గాలంటే నాన్న దగ్గర డ్రామా, నాన్న ఇప్పుడు దగ్గర నెగ్గాలంటే అమ్మ దగ్గర ఆమె డ్రామా. నాన్న నాకు టీవీ చూపించట్లేదమ్మా అనగానే మదర్ కనుక నాన్న చూపించట్లేదా నేను ఇస్తాదా అన్నారనుకో, ఇంక అయిపోయారు మీరు. లేదా లైక్ వచ్చి ఎందుకు చూడనీయట్లేదని క్వశ్చన్ చేసినా కూడా ఓకే అమ్మ నా సైడ్ ఉంది, సో అవును. నాన్నని తిట్టేసింది. సో అమ్మ దగ్గరికెళ్తే టీవీ చూడొచ్చు. నాన్న దగ్గరికెళ్తే చాక్లెట్ ఇస్తాడు. సో దే నో ఎవరి దగ్గర ఏ డ్రామా నాయనమ్మ దగ్గరికెళ్తే నాకిది దొరుకుతది. అమ్మమ్మ దగ్గరికెళ్తే నాకిది దొరుకుతది. అంతే. సో వాళ్ళ మీద వీళ్ళకి, వీళ్ళ మీద వాళ్ళకి చెప్పి దే గో ఇంటు దట్ నెగెటివ్ థింగ్స్. We restrict screen time because it's not good for them. అనకూడదు కానీ Everyone have to be on same line. We restrict junk food because we don't want to give them that junk food and land into health problems. So అందరూ ఒక మాట మీద ఉండాలి. సో పేరెంటింగ్ ఇస్ లైక్ ఆల్ ఫ్యామిలీలో అందరూ కూర్చొని teamwork. they should decide on what boundaries we are going to set for our child.